రాజు, ఎందుకు రాజు నాకు దూరంగా ఉంటున్నావు? రోజు నీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను రాజు. నిద్ర పట్టడం లేదు, తిండెక్కుతలేదు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే పోనీ మన ఇంటికి వచ్చే రాజు. రాజు, నిన్నింత దగ్గరగా చూస్తుంటే ఒక్క ముద్దు పెట్టుకోవాలనుంది. నేను కూడా నిన్ను ముద్దు పెట్టుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. పెట్టు. ఫస్ట్ టైం నువ్వు ఒక ముద్దు పెట్టిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. ఇప్పటికే మందలో ఉన్న గొర్రెలన్నీ పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు అవుతుంది. ఒక ముద్దైనా పెట్టుకున్నావా అని అవమానిస్తున్నారు. పెట్టు రానుక, పెట్టు. ఏందే నువ్వు ఇలా తగులుకున్నావు? నాకున్న పెళ్లి దోషం పోవాలంటే ఈ గొర్రెని పెళ్లి చేసుకోవాలి అన్నారు. అందుకే నిన్ను చేసుకున్నా. చెప్పాయి నుంచి నా గుండె పగిలిపోయే మాట చెప్పావు. ఈ మందు తాగుదామంటే నా మూతి సహకరించదు. సూసైడ్ చేసుకుందామంటే నా భాగాలు పట్టుకుని తినేస్తారేమో అని భయంగా ఉంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా. ఏ పొమ్మన్నా పో. రేణుకా, ఈ ముచ్చట ఎరికేనా? ఏందమ్మా నీ లొల్లి? మన మల్లేష్ కి కొడుకు పుట్టిందంటనే. హై, అవునమ్మా. అవునే. పొద్దుగాలనే పోయి మనం చూసి వస్తాం. దా, ఇప్పుడు పండుకుందాం పద. దా. అమ్మా, శుభగడియలు మొదలయ్యాయి. పూజ మొదలు పెడదామా లేక ఇంకెవరైనా రావాలా? హాయ్ రాజు. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఒరేయ్యా, నువ్వు కూర్చో. అమ్మాయి గారు, మీరు కూడా కూర్చోండి. నేనా? కూర్చోండి, పూజకి. దండం పెట్టుకోండి. అయ్యా, మీ మేనలుడి మొహం నూనెలో చూడండి. నా మనవడు ఎట్లున్నాడో. ఇగో అమ్మో, ఏడున్నాడు నా ముద్దుల మనవడు. ఏడున్నాడే నా సిట్టి తండ్రి. ఏడున్నాడు. అక్కడ కాదు, ఇక్కడ. ఇంత పెద్ద బంగ్లాలా నా మనవడు ఉంటాడనుకుంటే గాడుండుడేందే? అవునమ్మా, ఆడే ఉన్నాడు. రా రామ్మా రా. చిచ్చి, గీసంటింట్లో పెట్టిరేందే పిల్లగాన్ని? చెప్తా, ఇలా సంగతి చెప్తా. వదినే, వదినే. ఏందొదినే, ఈడు పుట్టిండో లేదో పూజలు మొదలు పెట్టిరు. గా ముచ్చట తర్వాతమ్మా. ఏందత్తా ఇది? రాజు పక్కన రూప పెండ్లాం లెక్క కూసుందేంది? మీరు దగ్గరుండి కూడా ఆపకుండా వత్తాస వలుకుతుండ్రు. పంతులు,
అసలు వాళ్ళు మొగుడు పెళ్ళాలే కాదు, నువ్వెట్లా పూజ జరిపిస్తున్నావయ్యా? నా రాజు పక్కన రాజు పెండ్లంగా కూర్చునే అర్హత నాకు మాత్రమే ఉంది. మీరు మీరు లేవండి అమ్మాయి గారు. అయినా మెడలో ఇంకెవరో గట్టిన తాళిబొట్టును పెట్టుకుని ఇంకొకరి పక్కన పూజలు ఎట్లా కూర్చుంటారు? వీళ్ళకంటే బుద్ధి లేదు మామా, మీకైనా ఉండాలి కదా. ఈ పూజ జరగనికి వీల్లేదు. రేణుక, ఇది నాకు సంబంధించిన పూజ. మేనల్లుడితో మేనమామకి దోషం ఉందని చెప్తే ఆ దోష నివారణ పూజ చేయిస్తున్నా. కాసేపు కాముగా ఉండు. బాగుంది రాజు నువ్వు చెప్పేటిది. ఈ పూజైనా నీకు కాబోయే పెండ్లంతో జరిపించాలే గాని గిట్ల ఎవరు పడితే వాళ్ళతో జరిపించొద్దు కదా. ఏమన్నా ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఏమొదనే గిట్ల జరిపిస్తే ఆ దోషం నివారణ అయితాది, ఇంకా అరిష్టం అయితది. అమ్మ బాలమణి, ఏ మొక్కం పెట్టుకుని నీ కూతురు నా కొడుకు పక్కన కూర్చోబెట్టుకోవాలా? అమ్మాయి గారి మెడలో ఎవలో తాళిగట్టారు, అది అమ్మాయి గారికి తెలీదు. పూజని తెలిస్తే వచ్చి కూకున్నారు. అమ్మ రేణుక, నువ్వు గొర్రెనే పెళ్లి చేసుకున్నావు కదా, అదే గొర్రెతో గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతున్నావు. అప్పుడు మేమేమైనా ఇలాగ గొడవ చేసామా ఏటి? ఏం మాట్లాడుతున్నావన్నా? నీ ముద్దుల కూతురు పక్కనే ఉన్నది కదా, అడుగు చెప్తుంది. నిజం తనకే బాగా తెలుసు, మధ్యలో మేమెందుకు చెప్పడం? ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఏంటా గొడవ? ఏంది రేణుకా గిళ్ళు చెప్పేటిది? గవన్నీ ఇడిచిపెట్టమ్మా. ముందు రాజు పక్కన రూపెందుకు కూర్చుందో గద్ద తెలుసు. గట్లనే. ఏం జరుగుతుంది? ఏమైంది? సోడురు పెద్దయ్య, మొగుడు పిల్లలు కూర్చొని చేయాల్సిన దోష నివారణ పూజ రాజు రూప కూర్చొని చేస్తుర్రు. ఏంటి రూపా ఇది? నాన్నా, పూజ జరుగుతుంటే వచ్చాను. పంతులు గారు పూజలో కూర్చోమంటే కూర్చున్నాను. వరాల బిడ్డతో రాజుకి మేనమామ దోషం ఉందంట నాన్న. రాజుకి దోషం ఉంటే ఆ దోష నివారణ పూజ జరుగుతుంటే నేను కూర్చోకూడదా నాన్నా? గట్లెట్లా కూర్చుంటావమ్మా? మంచి పనికి చేతులు కలపడం చెడేలా అవుతుంది వదినా. పూజ సమయంలో వచ్చిన ఆడపిల్లని వెనక్కి ఎలా పంపిస్తాం చెప్పండి? కావాలంటే రేణుకను కూడా కూర్చోమనండి. కరెక్టే కదా రేణుక, నువ్వు కూడా పూజలో కూర్చోవాల్సిందే. పంతులు గారు, పూజ పూర్తయిపోయిందా? అయిపోయిందయ్యా. రాజు, పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించడానికి మనం వెళ్ళాలి కదరా? అవును పెద్దయ్య. పూజ పూర్తయిపోయిందిగా, బయలుదేరదాం. అలాగే పెద్దయ్య. అమ్మ వరాలు, బాబుని కూడా తీసుకురా, పోలియో చుక్కలు వేద్దు గాని. సరే పెద్దయ్యా. వస్తాను. వరాలు, మనం పోలియో చుక్కలకు వెళ్దాం పద. ముచ్చలు, నువ్వు కూడా తోడెళ్ళు. అలాగయ్యా, నేను వెళ్తాను. అట్టకి పదరాజు. ముందా గొర్రె సంగతి ఏందో చెప్పాం, మేకపోతు ముఖం దానా. గవన్నీ తర్వాత చెప్తాను, పదవి ఇంటికి పోదాం. రాయే చెప్పు, ముందు నాకు చెప్పు. ఇంత నమ్మక ద్రోహి వెంట్రా నువ్వు? రాజు, తోసేయండి బయటికి. అలాగే పెద్దయ్య. తోసాయి. పోరా.
నేను కోరుకున్నది నాకు దక్కి తీరాలి. దానికోసం ఎవ్వరు అడ్డొచ్చినా పాతాళంలోకి తొక్కేస్తాను. ఆ విషయం తెలియక పాపం సూర్యప్రతాప్ అంకుల్ నాకడ్డొచ్చాడు. సూర్యప్రతాప్ని పాతాళంలోకి తొక్కేసే ప్లాన్ చేశాను. ఏంటి గౌతమ్, అర్జెంటుగా కలవాలి అన్నావు? వచ్చేశారు కదా ఆంటీ, తొందరపడ్డనెందుకు? కూల్గా ఉండండి, చెప్తాను. లేదు గౌతమ్, మా తమ్ముడు పోలియో చుక్కల ప్రోగ్రాం ప్రారంభించడానికి వెళ్తున్నాడు. మేము కనిపించకపోతే వెంటనే అడుగుతాడు. మేము మా తమ్ముడితో పాటు వెళ్ళాలి. మీ తమ్ముడితో పాటు వెళ్తే నీకేం వస్తుందంటే? అదే మీరు నాతో చేతులు కలిపితే మీ తమ్ముడింట్లో మీదే పెత్తనం అవుతుంది. ఏకులా వచ్చి మీ జీవితాల్లో మేకుగా మారిన మందారాన్ని కూడా అడ్డు తొలగించుకోవచ్చు. ఆ తర్వాత ఆస్తి మీది, రూప నాది. ఇంత జరిగినా నీలో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది గౌతమ్. మా మావయ్య ముందు నువ్వొక దుర్మార్గుడు అని ప్రూవ్ అయింది. రూప విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావని రుజువైంది. ఎవరు ఏం చెప్పినా నిన్ను వెనకేసుకొచ్చే మావయ్యే నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేశాడు. అయినా నీలో కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెప్తా దీపక్. మీ మామయ్య నన్ను చాలా అవమానించారు. మా పోసాని మామయ్య ఎంత చెప్తున్నా వినకుండా నన్ను అరెస్ట్ చేయించారు. అందుకే దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. నా తమ్ముడి మీద ప్రతీకారమా? అవునండి. నా ప్రతీకారంతో మీకు సహకరించే విషయాలు కూడా ఉన్నాయి. డొంక తిరుగుడు ఎందుకు గౌతమ్? సూటిగా చెప్పు. ఓకే, ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం ఉంది కదా ఆంటీ? ఆ ప్రోగ్రాంని గాంధీనగర్లో మీ తమ్ముడే ప్రారంభిస్తున్నారని తెలిసింది. అందుకే గాంధీనగర్కి వెళ్లాల్సిన పల్స్ పోలియో చుక్కలకు సంబంధించిన బాక్స్ ఆయా ప్రాంతాలకి నేనే సరఫరా చేయించాను. అందులో స్పెషల్ ఎఫెక్ట్ కోసం ఎక్స్పైరీ అయినవి కలిపాను. ఏమంటున్నావు గౌతమ్? ఎస్, అక్షరాల అదే సత్యం దీపక్. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు గౌతమ్? ఎందుకంటే ఆ ఇంట్లో నాకు ఎంట్రీ లేదు. ఆ ఇంట్లో ఏం జరిగినా అంతో ఇంతో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీరే. కాబట్టి మీతో కలిసి పని చెయ్యాలి అనుకున్నాను. అది కూడా మీకు ఇబ్బంది లేకుంటేనే. అసలు నీ ప్లాన్ ఏంటి గౌతమ్? మీ తమ్ముడు నన్ను అరెస్ట్ చేయించాడు కాబట్టి నేను కూడా సూర్యప్రతాప్ గారిని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాను. అలా చేయగలిగితే మాకేంటి లాభం? సూర్యప్రతాప్ చేతికి సంకెళ్ళు పడితే ఇక మీ పెత్తనానికి తిరుగుండదు కదా. ఇదంతా జరుగుతుందంటావు గౌతమ్? జరుగుతుంది దీపక్. పల్స్ పోలియో బాటిల్స్లో ఎక్స్పైరీ అయినవి కలిపాను. మీ మామయ్య ఎలాగో ప్రారంభోత్సవం కారణంగా పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దెబ్బతో పిల్లలు పోతారు. మీ మామయ్య జైలుకి పోతాడు. అప్పుడు ఆ ఇంటికి మీరే కదా అన్నీ. ముందు ఆ మందారం ఎలా పోతుందో అది చెప్పు.
కమింగ్ టు ది పాయింట్ ఆంటీ, పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవడానికి మీరు మందారాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. అందరితో పాటు మందారం బిడ్డకు కూడా సూర్యప్రతాప్ గారే పోలియో చుక్కలు వేస్తారు. కాబట్టి అందరు పిల్లలతో పాటు మందారం బిడ్డ కూడా పోతాడు. పిల్లలు పోతే దానికి కారణమైన సూర్యప్రతాప్ గారు జైలుకి పోతారు. ఆయన్ని ఎలా బయటికి తీసుకురావాలా అని రాజు రూప తిరుగుతూ ఉంటారు. ఈ గ్యాప్లో మీరిద్దరూ మందారాన్ని పైకి పంపేయొచ్చు. కావాలంటే ఆ విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. మా చిన్న మామయ్యను కూడా బాగా హర్ట్ చేశాడు కాబట్టి రాజకీయంగా కూడా కోలుకోకుండా చేస్తాను. మంత్రి పదవి పోతుంది, పార్టీ సస్పెండ్ చేస్తుంది. అప్పుడు కావాలంటే ఆ ప్లేస్ నుండి మీరే పోటీ చేయొచ్చు. మమ్మీ, గౌతమ్ చెప్పిన ఐడియా బాగుంది. అదే గనక జరిగితే ఆస్తులు మన సొంతం అవుతాయి, రాజకీయ వారసులం కూడా మనమే అవుతాం. ఒక్క రూప మాత్రం చాలు నాకు. రూప కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడ్ను. ఈ ప్లాన్ని ఎవ్వరూ ఆపలేరు. సూర్యప్రతాప్ అంకుల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాను. సరే గౌతమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ అమలు చేయాలి. మినిస్టర్ గారి చేతుల మీదుగా పల్స్ పోలియో చుక్కలు వేయడం ప్రారంభిస్తామన్నారు. ఇంత చిన్న చిన్న వాటికి కూడా మినిస్టర్ గారు వస్తారంటారా డాక్టర్? తప్పకుండా వస్తారు. ఆయన ప్రజానాయకుడు. ప్రజలకు సంబంధించిన ఏ పనైనా గొప్ప పనిగానే భావిస్తారు. ఇది మీకు చిన్న కార్యక్రమమే అయి ఉండొచ్చు, కానీ హెల్త్ మినిస్టర్ గారికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. నర్స్, మీరు వెళ్ళి ఆ పోలియో కిట్ తీసుకురండి. మినిస్టర్ గారు వచ్చే టైం అయింది. సరే డాక్టర్. సిస్టర్, ఆల్రెడీ చెప్పాను కదా, ఆ పోలియో చుక్కల ప్లేస్లో ఎక్స్పైర్ అయినటువంటి వీటిని పెట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాన్ మిస్ అవ్వకూడదు సిస్టర్. నీ అకౌంట్కి ఆల్రెడీ 5 lakhs ట్రాన్స్ఫర్ చేశాను. పని పూర్తయితే ఇంకో 10 lakhs ట్రాన్స్ఫర్ చేస్తాను. నాకు భయంగా ఉంది సార్. చూడు సిస్టర్, పల్స్ పోలియో చుక్కలు నువ్వు మార్చినట్టు ఎవ్వరికి తెలిసే ఛాన్సే లేదు. అవి ఎక్స్పైర్ అయిన పోలియో చుక్కలు కాబట్టి ఎప్పుడో పై స్థాయి వాడు చేశాడు అనుకుంటారు. కానీ నువ్వు చేశావని ఎవరికి డౌట్ వస్తుంది? ఎవ్వరికీ రాదు. నువ్వు కంగారు పడి అందరికీ డౌట్ వచ్చేలా చేయకు. ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయిందని చిన్న అనుమానం వచ్చినా, మనీషా సార్, ఇదిగో తను మీడియా పర్సన్, తను మొత్తం మేనేజ్ చేస్తుంది. మనీషా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వగానే వాళ్ళు తప్పించుకోవడానికి ఏ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. వీలైతే లైవ్ ఇవ్వండి, దేశం మొత్తం తెలిసిపోవాలి. నేను చూసుకుంటాను సార్, మీరేం కంగారు పడకండి. ఆ
రేయ్ పోరం పోకోళ్ళ రింగ్ టోన్ ఏంట్రా? ఏదైనా మంచి సాంగ్ పెట్టుకోవచ్చుగా. సారీ మావయ్య, ఈ పల్స్ పోలియో కార్యక్రమంతో నీ పల్స్ పడిపోతుంది మావయ్య. అప్పుడు రింగ్ టోన్ కాదు, ఏకంగా డీజేనే పెట్టిస్తాను. అప్పుడు తిట్టడానికి నువ్వు బయట ఉండవు, లోపల ఉంటావు. చెప్పరా? మీ మామయ్య వస్తున్నాడా లేదా? ఇక్కడ మొత్తం సెట్ చేశాను. మీ మామయ్య రాకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. లేదురా, ఈరోజు పోలియో చుక్కల కార్యక్రమం ఉంది కదా, మా మావయ్యతో పాటు అక్కడికి వెళ్తున్నాను. తర్వాత కలుస్తాను.